కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లోంచి వాళ్లకు వాళ్ళు వైదొలిగిపోయి ఈరోజు పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ ముందుకు పోతుంది. ఆ గుండెల్లో ఉంటున్న సందర్భంలో వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంగానే భావించారు తప్ప మరొకటి కాదని నిన్న 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడతల్లు ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించిన సందర్భంలో సంబరాలు జరుపుతూ కూడా జీర్ణించుకోలేకపోతే ఎలా అంటున్నా. ఆనాడు ఆర్టీసీ బస్సులు ఆడతల్ల ఉచిత ప్రయాణాలు అంటే ఈరోజు ఆడతల్లులపైన అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు. ఈరోజు రైతు రుణమాఫీ 25,25,000 మంది చేస్తే మీ హయాంలో పావులా ఈరోజు మేము 1 టోకెన్లో 2 లక్షల రుణమాఫీ చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాను ఇచ్చేటువంటి సందర్భం చేసి గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందజేసి అసలు మీ హయాంలో 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు మీరు. 2014 తర్వాత పెళ్లి కాబట్టి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే ఆ కోడలు పేరు కూడా చేర్చలేని మీరు రేషన్ కార్డులో 10 ఏళ్లుగా కళ్ళు కాయకాచే చూస్తున్నారు. ఈరోజు మన్నున్న రూపంలో వచ్చి ఈరోజు 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న వారి పేరు కూడా మీరు చేర్చకపోతే ఈరోజు మీరు రేషన్ కార్డులో వాళ్ళ పేరు చేర్చి రేషన్ కార్డు పండుగ జరుపుకుంటే దాన్ని కూడా తప్పటి విధంగా బీఆర్ఎస్ మాట్లాడే మాటలు. ఈరోజు ఇందిరామిండ్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని సందర్భం మీదైతే ఈరోజు నియోజకవర్గం 3,000 ఇళ్ళు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం ఆలోచన లేదు మీకు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్న బియ్యం ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంటే ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్లు అప్పనుకుంటూ సుమారు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టుకునే పరిస్థితి, 16,000 కోట్ల నిల్వ. కేసీఆర్ అనేక సందర్భాలు ఉన్నాడు మన ధనిక రాష్ట్రం అని, కానీ ఈరోజు అప్పులు రాష్ట్రం చేసిపోతే 8 లక్షల కోట్ల అప్పుకు ఆనాడు ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ రోజు నెలకు 6,000 కోట్లు కట్టే పరిస్థితి ఉన్నా ఈరోజు పాత ప్రభుత్వం ఉన్న ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్తగా ఇన్ని స్కీములు రన్ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రాడు. అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వాన్ని శాపనార్థులు పెట్టడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఈ ఒక్క సూచన చేసే సందర్భం లేదు. హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు ఆమోదింప చేసుకున్నాం. ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లును ఆమోదింప చేసుకున్నాం. భూభారతి బిల్లును ఆమోదింప చేసుకున్నాం. ఈ విధంగా అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే ప్రతిపక్ష నేత రాడు, సభలో పాల్గొనడు, చర్చలో పాల్గొనడు. ఈ విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీరు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ మేము ముందుకు పోతాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో వాళ్ళ కంటిన్యూ మకిలి దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారి యొక్క తీర్పును చూస్తారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా చట్టం తప్పనిసరిగా వారిని శిక్షిస్తుంది. ఇక రాబో రోజుల్లో ఇంకా మేలైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను వారు నేరుగా సమానం చెప్పే ప్రయత్నం చేయకుండా నేను కలవలేను కలిసి తప్పైందనే ఎదురుదాడి మాటలు మేమేమంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగటి పూట ప్రజల మధ్య ప్రజాప్రతినిధుల మధ్య కెమెరాల ముందే కలిసింది. మీరు లోకేష్ను కలవడము తప్పని మేము అనలేవు. రాత్రి పూట కలవాల్సిన అవసరం ఏముంది, దానికి సమానం చెప్పంటున్నాం. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తేనే దొరుకుతుంది కాదు కదా. మీరు కలిసినప్పుడు మీ కారు దిగి వెళ్ళినప్పుడు మీరు కలుసుకున్న హోటల్, మీరు కలుసుకున్న గెస్ట్ హౌస్లో అనేక మంది చర్చల ద్వారా వస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, నిఘా విభాగం ఉంటుంది. దాని ద్వారా వచ్చి సమాచారంగా భావించాలి తప్ప ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అగత్యం ఈ ప్రభుత్వానికి లేదు అనే మాట సందర్భం చెప్తుంది. ఏమండి
టు డీజీ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వారిది తప్పు